మేము ఇక్కడ లండన్లో ఉన్న ఒక ఫామ్కి వచ్చాము. ఇక్కడ బాతులు, కోళ్ళు, గొర్రెలు అనేక రకాల పక్షుల్ని జంతువుని పెంచుతున్నారు. పబ్లిక్ ఇన్స్టిట్యూటర్ అది కొత్త ఉన్నారు. కదా మా గొర్రెల్ని టచ్ చేసినప్పుడు వాటి కాలుష్యం ఏమైనా లేకుండా మనకి పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్తో ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకోవాలి కంపల్సరీగా. మన ఇండియా గొర్రెలకి గొర్రెలు చాలా తేడా ఉంది. పెద్ద పెద్ద గొర్రెలు ఈ ఫామ్లో పెడతారు. ఇక్కడ మన జనం చూసేది ఇక్కడ బొచ్చుకోరు అన్నమాట. ఫామ్లో ఇక్కడ పిగ్గులు పెంచుతున్నారు. ఇగో కొంచెం గోధుమలో ఉన్న ఈ పిగ్గులు మెడ కన్నా చాలా పెద్ద అన్నమాట. మన సింహపందుల కన్నా కూడా పెద్ద సింహపందులు పెద్ద. ఇది జుట్టు ఎక్కువ ఉంది, చలి ఉంది కాబట్టి జుట్టు ఉంది. ఈ పక్క అగ్రికల్చర్ ప్లాంటేషన్ చేస్తున్నారు. సీడ్స్ వేసి పెంచుతారు, తర్వాత ప్లాంటేషన్ చేస్తారు అన్నమాట. సరే, కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు రకరకాల కోళ్ళు పెంచుతున్నారు. నాటుకోళ్ళు. ఇక్కడ గుడ్లు అడిగాము పరిగెయడానికి, ప్రస్తుతానికి లేవన్నారు. మన ఇండియా జాతీయ కోళ్ళు ఉన్నాయి. పుంజుకోడి, పెట్టకోళ్ళు బాగా ఉన్నాయి. రకరకాల సైజులు ఉన్నాయి. కలర్ ఉన్నాయి. గూడి కోళ్ళు ఉన్నాయి. కాకి కోడి ఉంది. కాకి కోడి ఉంది. ఎర్ర జుట్టు ఉన్న కోళ్ళు ఉన్నాయి. పెద్ద పుంజు. ఇంకా ఈ కొత్త వెరైటీగా ఉన్నాయి. తెలుపు నలుపు పెట్టలో కోళ్ళు బాగున్నాయి. చాలా అందంగా ఉన్నాయి కోళ్ళు. ఇక్కడ గుడ్లు అడిగాము, గుడ్లు దొరకన్నారు. పరిగెత్తామంటే ఎంట్రన్స్ అంతా ఫ్రీ. అంతా అందరికి ఫుడ్ అమ్ముతారు, మనం డొనేట్ చేయొచ్చు. అలాగే టాయిలెట్స్, వాషింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. అంతా పిల్లలు కూర్చొని తినొచ్చు. ఫుడ్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఫుడ్ టేబుల్స్ ఉన్నాయి, తినొచ్చు. వాలంటీర్గా మనం హెల్ప్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ బాగుంటుంది. అంటే రిక్రియేషన్ ప్లేస్, ఖాళీ స్థలం. జనం అంతా రిక్వెస్ట్ చేశారు. అంతా ఎంజాయ్ చేస్తున్నారు. గుంపులు కూర్చొని మొక్కల్ని పెంచుకుంటా తిప్పుకుంటా ఆనందంగా తిరుగుతున్నారు. ఆహ్లాదకరంగా ఉంది. ఖాళీ స్థలం. మంచి లండన్ టౌన్లో దాదాపుగా 50 ఎకరం ఆక్యుపై చేశారు. పబ్లిక్ పర్పస్. రకరకాల జంతువుల్ని, పందుల్ని అన్నీ పెంచుతూ ఉన్నారు.